హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ నోటిఫికేషన్ అయితే పల్నాడు జిల్లాలోని హెల్త్ డిపార్ట్మెంట్లో వివిధ రకాల పోస్టులను అయితే విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ నోటిఫికేషన్లో అయితే ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించిన ఖాళీలు అయితే విడుదలయ్యాయి. వీటికి సంబంధించిన విద్యార్హతల వివరాలు, వయో పరిమితి, మిగిలిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు అయితే ఎలా ఉన్నాయి? 10వ తరగతి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే పూర్తి చేసి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అయితే సరిపోతుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు కూడా 10వ తరగతి అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులకు కూడా 10వ తరగతి అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా సబార్డినేట్ పోస్టులకు సంబంధించి విద్యార్హత అయితే 10వ తరగతిగా నిర్ణయించారు. అదేవిధంగా ఈ పోస్టులన్నీ కూడా అవుట్సోర్స్ ప్రాతిపదికన నియామకం చేసుకుంటారు. దీనికి సంబంధించిన వేతనం అయితే నెలకు 15,000 రూపాయలుగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే palnadu.ap.gov.in అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సరిపడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే 10వ తరగతి విద్యార్హత ఉన్నాయి, 10వ తరగతి దానికి సంబంధించిన స్టడీ కానీ, క్యాస్ట్ కానీ, మిగతా విద్యార్హతల సర్టిఫికేట్లు అనేది జత చేసి బై పోస్టు లేదా నేరుగా కానీ ఈ పల్నాడు జిల్లా ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే మీరు పంపించాలి, లేదా నేరుగా అయినా ఇవ్వవచ్చు. ఆఫ్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే జూలై 7వ తారీఖుగా నిర్ణయించారు. ఆ తేదీ జూలై 7వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు మీ అప్లికేషన్ అయితే బై పోస్ట్ లేదా నేరుగా కానీ అక్కడికి చేరుకునే విధంగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి వయో పరిమితి వివరాలను గమనిస్తే 18 నుండి 42 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే మరో 5 సంవత్సరాలు వయో సడలింపు అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే మరో 3 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే 10 సంవత్సరాలు వయో సడలింపు అయితే ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు రుసుము అయితే 350 రూపాయలు అయితే నిర్ణయించారు. ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే 250 రూపాయలు అయితే ఫీజు అయితే చెల్లించాలి. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులైతే ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఈ 250 రూపాయలు లేదా 350 రూపాయలు ఫీజు అనేది మీరు వారు సూచించిన అకౌంట్ నెంబర్కు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది తీసి ఆ డీడీని అప్లికేషన్ ఫామ్తో జత చేసి జూలై 7వ తారీఖు లోపు చేరే విధంగా మీరైతే రిజిస్టర్ పోస్టు చేయాలి, లేదా నేరుగా కూడా మీరైతే ఆఫీస్లో సాయంత్రం 5 గంటల లోపు మీ అప్లికేషన్ అయితే అందజేయవచ్చు. బీసీ అభ్యర్థులకు కూడా 250 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా 250 రూపాయలు ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రక్రియ అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అయితే జరుగుతుంది. అంటే జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు వీళ్ళ కమిటీ ద్వారా అయితే నియామకం చేసుకుంటారు. ఇందులో 100 మార్కులకు గాను వారు మెరిట్ను చూస్తారు. ఈ 100 మార్కుల్లో 70% మీకు అకాడమిక్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా వారైతే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ టు ఆల్.